నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. కోటి మహిళా యూనివర్సిటీ, 100 ఏళ్ల చరిత్ర గల ఈ యూనివర్సిటీ ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది కొన్ని గొడవలతో. మరి అసలు విద్యార్థులు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, దీనికి గల కారణాలేంటి, మరి ప్రభుత్వం దీనిపై ఎటువంటి చర్య తీసుకోబోతుంది, ఇటువంటి అన్ని విషయాలు ప్రముఖ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు, మరి వీరిని అడిగి మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు ఆందోళన ఎందుకు జరుగుతుందంటే, నిన్నటి దాకా అది ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్, అది ఉస్మాన్ యూనివర్సిటీకి అఫిలియేట్ అయ్యింది, డిగ్రీలు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వస్తాయి. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి డిసఫిలియేట్ చేసినారు, అది లేదు, అనుబంధంగా లేదు. మరి అది యూనివర్సిటీ కిందకి రాదు. ఇప్పుడు మహిళా విశ్వవిద్యాలయం చాకలేలమ్మ పేరుని పెట్టడం మంచిది, అప్పటికప్పుడు ప్రకటించినారు. చాలా గొప్ప ఆమె చాకలేలమ్మ, శౌర్యానికి, మహిళా శౌర్యానికి ప్రతీక, ఒప్పుకుందాం. షివల్రీ అంటారు దాని ప్రతీక, అంటే స్త్రీల పట్ల గౌరవంతో ఇచ్చినారు, మంచిదే. కానీ దానికి యూజీసీ గుర్తింపు లేదు, దానికి చట్టం పాస్ కాలేదు. అసెంబ్లీలో చట్టం పాస్ కావాలి. చట్టం ఏంటంటే, ఒక అసెంబ్లీ దీన్ని యూనివర్సిటీగా గుర్తిస్తున్నాము అని చెప్పి దాన్ని యూజీసీకి పంపాలి. యూజీసీ నుంచి కూడా గ్రాంట్స్ రావాలి కదా, గ్రాంట్స్ రావాలి. ప్రత్యేక విశ్వవిద్యాలయం కనుక అయితే దానికి గ్రాంట్స్ రావాలి. ఇప్పుడు చట్టమే కాలేదు, ఎట్లా వస్తాయి? రావు. గుర్తింపు ఉంటుందా? డిగ్రీకి గుర్తింపు ఉండదు, నిధులు రావు, గుర్తింపు ఉండదు. వాళ్ళు తీసుకొని డిగ్రీ ఏం చేస్తారు? దానికి ఉద్యోగాలు రావు, దానివల్ల గుర్తింపు లేకపోతే ఉద్యోగాలు రావు. అందుకని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మీరు ఏదో అప్పటికప్పుడు కళ వచ్చేసి మీకు విశ్వవిద్యాలయం ప్రకటిస్తే సరిపోదు. ప్రకటించినారు, కానీ దానికి తగ్గట్టుగా ఫాలో అప్ యాక్షన్ కూడా ఉండాలి. అంటే ఏం చేయాలి? అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టాలి, బిల్లు పెట్టి ఆమోదం పొందాలి. అది అటు నుంచి గవర్నర్ దగ్గర పోవాలి, గవర్నర్ దానికి అసెంట్ అంటారు, అంటే ఆమోద ముద్ర వేయాలి. అప్పుడు ఢిల్లీకి పోతుంది, యూజీసీ గ్రాంట్స్ వస్తాయి దానికి. అప్పటిదాకా డిగ్రీలకు విలువ లేదు. అందుకని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు చేసే ఆందోళన న్యాయసమ్మతమైందే. వనజాయం గారు దానికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పద్మావతి యూనివర్సిటీ మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ అయింది. హైదరాబాద్ ఆమెనే కదా, ఆమె మోహిత్ భార్య. ఆమె ఎంత గొప్ప ఆమె. ఇప్పుడు పెట్టేటప్పుడు అక్కడ అవన్నీ బొమ్మలన్నీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విశ్వవిద్యాలయంగా ఉన్నప్పుడు చీదాఖాన్ గుర్తింపు ఉంటుంది, ఇంకోరు గుర్తింపు ఉంటుంది. అది కోటి ఉమెన్స్ కాలేజ్. కోటి అంటే ప్యాలెస్ అని అర్థం. కోటి అంటే ప్యాలెస్. కోట అనేది తెలుగులో కోట అయింది, కానీ అది హిందీలో మాత్రం కోటి అంటే ప్యాలెస్ అని అర్థము. కోటి అన్న కోట అన్న ప్యాలెసే. కిరిక్ ప్యాట్రిక్ కట్టినాడు కాబట్టి దాన్ని ప్యాలెస్ అన్నారు. అందుకని ఇప్పుడు ప్యాలెస్ లాగా ఉన్నాడు. పలాడియన్ ఆర్కిటెక్చర్ అది. పలాడియన్ అంటే గ్రీక్ ఆర్కిటెక్చర్. మీరు చూస్తే పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ కాలమ్స్ గ్రీక్ కాలమ్స్ లాగా ఉంటాయి. గ్రీక్ రోమన్ పిల్లర్స్ ఉంటాయి, గ్రీక్ కాలమ్స్ ఉంటాయి. పైనుంచి చూస్తే దాన్ని పలాడియన్ ఆర్కిటెక్చర్ అంటారు. అది 225 ఏళ్ళ భవనం. అది 225 ఏళ్ళు అంటే పునాది వేసినప్పటి నుంచి కనుక. ఎందుకంటే కిరిక్ ప్యాట్రిక్ ఆయన 1800 ఆ ప్రాంతంలో ఆ భవనం కట్టమన్నాడు. అంటే ఆ భవనం చరిత్ర కూడా తెలుసుకోవాలి మనం. ఎందుకంటే దానికి కోటి అని అందుకే పేరు వచ్చింది. కిరిక్ ప్యాట్రిక్ ఆయన రెసిడెంట్గా ఉన్నప్పుడు, రెసిడెంట్ అంటే బ్రిటిష్ రాజప్రతినిధి, అప్పుడు సికందర్ జా బహదూర్ 3వ నిజాం ఆయన ఇక్కడ రాజు, ఆయన నవాబ్. ఆయన దగ్గరికి పోయి నేను ప్యాలెస్ కడతాను, డబ్బులు నీ ఖజానాలోంచి ఇస్తామన్నాడు. ప్యాలెస్ కట్టాలంటే పెద్ద డిజైన్ చేయాలి కదా, పెద్ద ప్యాలెస్ డిజైన్ చేసి ఇప్పుడున్న ప్యాలెస్ని చాలా ఇంత పెద్దది ఉంటుంది, గుడ్డ మీద పెద్ద చీర లాంటిది, దాని మీద రాసి తీసుకొని బొమ్మ అంతా తీసుకొని పోయి చూసినాడు. ఆయన భయపడ్డాడు సికందర్ జా. అంత పెద్ద ప్యాలెస్ కట్టాలంటే ఇప్పుడున్న బిల్డింగే పెద్ద పెద్ద మహల్స్, పెద్ద ఎత్తు, చాలా ఎత్తు. ఇప్పుడు రోమన్ కాలమ్స్ చూసినాం కదా. ఇప్పుడు ఆ మెట్లు కూడా 33 అంతస్తులు ఎత్తు మెట్లు ఉంటాయి. మెట్లే అంత ఫ్లైట్ దాదాపుగా 40-50 మెట్లు ఉంటాయి వరుసగా. అంతంత మెట్లు ఎక్కాలి కదా. రోమన్ అవన్నీ చూసి అంత రోమ్లో ఉన్నట్టుగానే ఉంటుంది ప్యాలెస్ ఉన్నట్టు. బ్రిటిష్ వాళ్ళది, ఆయన ఐరిష్ మనిషి. ఐర్లాండ్ అంటే ఇంగ్లీష్ వాడే. అక్కడ ఉన్నట్టు పెద్ద ప్యాలెస్, అక్కడ రాజు ప్యాలెస్ కంటే పెద్దగా ఉండాలని, అట్లా వైట్ హౌస్ లాగా ఉండాలి, అట్లా కట్టుకోవాలనుకున్నాడు. చూసి భయపడిపోయినాడు సికందర్ జా బహదూర్. అమ్మో ఇవన్నీ కట్టేస్తే ఏమైపోద్ది, ఎంత డబ్బులు, నా దగ్గర ఖజానా మొత్తం ఖాళీ అయిపోద్ది, అమ్మో నేను ఇవ్వలేని డబ్బులని పారిపోయినట్ట సభలోంచి. పారిపోతే మళ్ళీ తర్వాత చెప్పినారట, వాడిని మోసం చేయడం పెద్ద కష్టపడే పనేం కాదు, ఇదే ప్లాను సంతకం పెడితే కానీ డబ్బులు రావు కదా, ఇదే ప్లాను చిన్నగా పోస్ట్ కార్డు సైజులో తయారు చేయి, ప్లాన్ ఇదే ఉంటుంది, తీసుకొని పోయి చిన్నది ప్లాన్ చేసి అదే బొమ్మలన్నీ మళ్ళీ అట్లే ఉన్నాయి, అది చూసి ముందు పెట్టినాట. ఆయన అనుకున్నాడు పెద్దది చీర మీద వేసినారు కాబట్టి డబ్బులు ఖజానా, ఇది పోస్ట్ కార్డు చిన్నది కదా, ఎక్కువ డబ్బులు ఏం కావు అని, ఏ కోయి బాత్ హై, ఇది కరెక్ట్ అని దాని సంతకం పెట్టి వెళ్ళిపోయినాట.
దాని ప్రకారమే కట్టుకుంటూ పోయినాడు. నిజంగానే ఖజానా ఖాళీ అయింది సికందర్ జబాద్దూర్, అది వేరే విషయం. కిరిక్ ప్యాట్రిక్ మోసగాడు, ఆయన ఈయనకు తెలియని వాళ్ళను మోసం చేస్తాడు. కిరిక్ ప్యాట్రిక్ కట్టుకున్నాడు. అది వాడు ఎంత మోసగాడంటే వాని మీద పుస్తకం రాసినారు వైట్ మొఘల్ అని. వైట్ మొఘల్ అంటే ఏంటంటే తెల్ల తోలున్న మొఘల్ రాజు. వాళ్ళకందరికి బూడిద రంగు ఉంటుంది, లేకపోతే చామన ఛాయ్ ఉంటుంది మొఘల్స్ అందరికి, ఇండియన్స్కి. టర్కీ నుంచి వచ్చిన వాళ్ళు, టర్కీ యూరోపియన్ కంట్రీ అయినప్పటికీ కూడా ఇండియాలో వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకొని హిందువులు ముస్లిమ్స్ అందరితో కలిసి వాళ్ళకి చామన ఛాయ్ వచ్చింది. ఎండకు కూడా చామన ఛాయ్ వచ్చేసింది. ఎండకు కూడా తెల్లతోలోడు ఇక్కడికి వస్తే 5-6 జనరేషన్స్ ఉంటే చామన ఛాయ్ వస్తుంది, తెల్లతోలు ఉంది. అయితే వాడు వైట్ మొఘల్ అని విలియం డర్లింపుల్ రాసిన దొంగ కథ అది. వాడు ఏంటి, ఖైరీన్ నిసా అనే అమ్మాయి, ఆమె ప్రైమ్ మినిస్టర్ మనమరాలు, బజార్లోంచి పోతుంటే ఎత్తుకొచ్చినాడు. వాడు కిడ్నాప్ చేసినాడు. కిడ్నాప్ చేసుకొని వాడు అమ్మాయిని భార్య అని చెప్పుకున్నాడు. అది ఎక్కడ భార్య? 14 ఏళ్ళ అమ్మాయికి ఏముంటుంది? 14 ఏళ్ళ అమ్మాయి. ఈ విలియం డర్లింపుల్ ఏం రాస్తాడు, వీడు ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, అట్లా తెల్లతోలను ప్రేమించింది, ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు. తర్వాత వాడు మతం మారినాడు, వాడి పేరు అస్మదుద్దౌలా బహదూర్ అని పెట్టుకున్నాడు. అదే వాడు సర్కంసిజన్ చేసుకోలేదు, ఎప్పుడు నమాజ్ కూడా చదవలేదు, పేరు వానికి పెట్టుకున్నారు అస్మదుద్దౌలా అని. సికింద్రాబాద్ అస్మద్ పేట్ వాని పేరు మీద వచ్చింది. కోటి, ఇప్పుడు అస్మద్ గంజ్ ఉంది అక్కడ, కోటిలో పెద్ద గేట్ ఉంటుంది, పక్కనే గోకుల్ చాట్ పక్కన ఉండేది, దాని పేరు అస్మద్ గంజ్, వాని పేరు మీదనే వచ్చింది. అది రెండు అబద్ధం. వాడు ఎప్పుడు నమాజ్ కూడా చేయలేదు, ప్రార్థన చేయలేదు, అరబీ నేర్చుకోలేదు. ఇల్మ్ అంటారు, ఇల్మ్ మంత్ర అంటే మంత్రాలు చదవాలి, అది ఖురాన్లో. ఆ ఖురాన్ వర్సెస్ కూడా ఎప్పుడు చదవలేదు, రాను కూడా రావు వానికి. ఆ అమ్మాయిని చాలా ఏడిపించినారు. 2 పిల్లలు పుడితే ఆ అమ్మాయి పిల్లల్ని చూడాలంటే 5 ఏళ్ళ పిల్లాడు, 7 ఏళ్ళ పిల్లాడు, ఇద్దరిని లండన్ పంపించినారు. నేను ఆ పిల్లల్ని చూస్తానంటే కూడా చూడలేదు. అప్పటికి ఎంత వయసు అమ్మాయి? 21 పిల్లలు పుట్టేటప్పటికి లండన్ పిల్లల్ని పంపించారు. 14 ఏళ్ళ అమ్మాయి. నీకేం ప్రేమ ఎట్లా అంకురిస్తుంది ఇద్దరి మధ్యన? ఉండనే ఉండదు. విలియం డర్లింపుల్ అది దొంగ కథ రాసినాడు. కిరిక్ ప్యాట్రిక్ దొంగవాడు, అటు నిజాంను మోసం చేసినాడు, ఇక్కడ ఈ అమ్మాయిని మోసం చేసినాడు. ప్రైమ్ మినిస్టర్ మనమరాలు, నోరు ఇప్పడానికి లేదు, ప్రైమ్ మినిస్టర్ మనమరాలే, నవాబుల అమ్మాయి, ఏదో పేదోళ్ళ అమ్మాయి కాదు. పేదోళ్ళ అమ్మాయి నిజాం కూడా చేసినాడు, చాలా మందిని ఎత్తుకొని పోయినాడు. వాళ్ళు అప్పుడు అంతా అమ్మాయిలను ఎత్తుకొని పోవడమే, కిడ్నాప్ చేయడం. ఈ అమ్మాయిని కూడా అట్లనే చేసినాడు. అందుకని కిరిక్ ప్యాట్రిక్ అంటాడు దొంగ అని సంగతి చెప్పాలి. ఇది కోటి, వాడి కోటి అంటే కోట అని అర్థం. అది ఇది అసలు చరిత్ర ఇది అన్నట్టు. తెల్లతోలడు కదా విలియం డర్లింపుల్. అందుకనే రామచంద్ర గోయ ఏం రాసి చెప్పినా అంటే, చాలా పెద్ద సోషలిస్ట్ పార్టీ ఆయన, చాలా గొప్ప హిస్టారియన్ ఆయన, హైదరాబాద్ చరిత్ర కూడా బాగా తెలుసు, రెగ్యులర్గా ఆంధ్రజ్యోతిలో రాస్తుంటాడు కదా ఆయన. ఆయన ఏం చెప్పినట్టు, అరే తెల్లోడా నీ చరిత్ర నువ్వు రాసుకో, మా చరిత్ర ఎందుకు వక్రీకరిస్తావు, నువ్వు రా మా చరిత్ర రాయడానికి, అబద్ధాలు రాస్తున్నావురా అన్నాడు. నిజమే, మాకు కూడా తెలుసు ఆ చరిత్ర అంతా పచ్చి అబద్ధమా. ఆ అమ్మాయిని చాలా ఏడిపించినారు అందరు కలిసి, ఇంగ్లీష్ దొరలు అందరు కలిసి, ఖైరీన్ నిసాను. అందుకని మనము చరిత్ర చెప్పుకుంటప్పుడు ఉన్నట్టు చెప్పుకోవాలి. ఏ తెల్లోని గౌరవించొద్దు. ఎవరో ఒకరిద్దరు అక్కడిక్కడ ఉండొచ్చును, కానీ బ్రిటిష్ నుంచి సామ్రాజ్యవాదుల తొత్తులుగా ఉన్న వాళ్ళు మాత్రం, వాళ్ళ ఏజెంట్లు మాత్రం దొంగలే. పన్నులు ఊడగొట్టి, గోల్డ్ ఊడగొట్టి మోసం చేసినారు. నిజాం ఏం చేసినాడు, మచిలీపట్నం తనే పెట్టుకున్నాడు. మచిలీపట్నం నాదిర్ అలీ మిర్జా, నిజాం మనమడు అల్లుడు, దానికి రాజుగా ఉండేవాడు. 1948 వరకు పోలీస్ యాక్షన్ వరకు నిజాందే. అది దాని బందర్ అంటారు. బందర్ అంటే ఉర్దూలో బందర్ అంటే బందర్గా అంటే రేవుపట్నం, ఉర్దూ మాట. మచిలీపట్నం అంటే కూడా చేపలపట్నం అని, అది నిజాందే. ఇక్కడ అక్కడ అంటే వాళ్ళు బలవంతంగా నిజాం నుంచి లాక్కున్నారు. ఇది కోస్టల్ 1820లో 1812 అనుకుందాం. వాళ్ళు సర్కారు వాళ్ళకు, అంటే బ్రిటిష్ సర్కార్ అంటే బ్రిటిష్ సర్కారు, బ్రిటిష్ ప్రభుత్వానికి నిజాం దత్తు ఇచ్చినాడు. దత్తే లేదు, రాసి ఇచ్చినాడు, పన్ను కట్టలేక కాదు, నువ్వు లాగేసుకున్నాడు. కోస్తా ప్రాంతం అంతా మాకు ఉండాలని నిజాంను బెదిరించి ఇక్కడ తుపాకి పెట్టి రాయించుకున్నారు. అది నిజాం భయపడి ఇచ్చింది కాదు, నిజాం ప్రేమతో ఇచ్చింది కాదు, కానుకగా ఇచ్చింది కానీ కాదు, పన్ను కట్టలేక. అట్లనే ఆ తర్వాత 20-30 ఏళ్లకు రాయలసీమ తీసుకున్నారు. దత్తత ఇచ్చినాడని చెప్పినారు. దత్తత కాదు, లాక్కోవడమే. బ్రిటిష్ వాడు ఏది చేసినా అట్లనే చేస్తాడు, చంపుతాడు కదా వాడు, దుర్మార్గుడు కదా. మ్యూటిని వాళ్ళు ఎట్లా చేసినాడు, మ్యూటిన్లో తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ పిరంగి మూతులకు కట్టి, దేవర్ టైట్ టు దాని క్యానన్ మజిల్ అంటారు. మజిల్ అంటే పిరంగి మూతులు కట్టి, దేవర్ బ్లోన్ టు పీసెస్, ముక్కలుగా పీల్చేసినాడు. అట్లా అంత కిరాతకంగా చంపారు. ఇంత కిరాతకంగా ఎవరు చంపలేదు. అత్యంత దుర్మార్గులు ఎవరన్నా భూమి మీద ఉన్నారంటే తెల్లతోలు. జలియన్వాలా బాగ్లో ఎట్లా చంపినారు చూసినాం కదా, నిర్మల్ ఎట్లా చంపినారు. దేశమంతా అదే, అన్ని చోట్ల రాజకీయాలు చేసినారు. ఇక్కడనే కాదు, కోస్తాలో కూడా ఎదురు అందరినీ చంపారేసినారు, ముక్కలు చేసినారు. కాకులు గద్దలకు వేసినారు, ఆఖరి ముక్కలను చేసేసి
సముద్రంలో చేపలకు రొయ్యలకు వదిలేసినారు. అంత దుర్మార్గులు. ఎక్కడ తిరుగుబాటు సహించలేదు వాళ్ళు. కోస్తాలో కూడా తిరుగుబాటు జరిగింది. చెంచులు కూడా పెద్ద పెద్ద తిరుగుబాటు చేసినారు. అటు కోస్తా చెంచులు అంటే గుంటూరు కర్నూలు జిల్లాలో ఉన్న నల్లమల అడవుల్లో అటుపక్క ఇటుపక్క కృష్ణానదికి అటుపక్క ఇటుపక్క ఉంటుంది. అక్కడ కూడా బయ్యన్ లాంటి వాళ్ళు అనేక మంది పోరాటం చేసినారు. చెంచులు పోరాటం చేసినారంటే ఎటువంటిది చూసుకోండి. బిర్సా ముండాని ఎట్లా పోరాటం చేసి చంపేసినారు. బిర్సా ముండా దేశమంతా దుర్మార్గంగా చంపినారు, కాల్చి పారేసినారు కదా బిర్సా ముండాను. అందుకని మనము ఒకటి చెప్పేటప్పుడు, చరిత్రను చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. దొంగలని చెప్పాలి. మనం గుడ్డిగా ఏది నమ్మొద్దు. ప్రతి దాన్ని తర్కంగా పెట్టాలి, తప్పును తప్పనాలి. బ్రిటిష్ వాడు రాసేది మాత్రం ఏది నమ్మొద్దు. మన చరిత్ర మనం రాసుకోవాలి. రామచంద్ర గుహ చెప్పినట్టు మనమే రాసుకోవాలి. ఓకే, మరి అటువంటి ప్యాలెస్ ఇప్పుడు కోటి ప్యాలెస్ మరి కాలేజ్గా ఎలా మారింది సార్? కళాశాల ఎట్లా మార్చారు? కాలేజ్ ఏంటంటే నిజామే ఏం చేసినాయంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ పెట్టినాడు. ఉస్మానియా అసలు పెట్టింది 1840లోనే పెట్టినాడు. ఇది బ్రిటిష్ వాళ్ళు చెప్పిందే. వాళ్ళు నిజానికి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు చెప్పింది మంచిదే. సైన్స్ కొన్ని మంచి పనులు ఏముంటాయంటే మెడికల్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు అలోపతి సిస్టమ్ ఇక్కడ అమలు చేయాలి. ఇక్కడ ఏముండేది అంటే యునానీ ఉండేది. యునానీ అంటే యునాన్ అనేది ఇస్లాం కాదు, సంబంధం లేదు. యునాన్ అంటే గ్రీక్ అని అర్థం భాషలో. గ్రీక్ మెడిసిన్ అది. యునానీ మెడిసిన్ అంటే గ్రీక్ మెడిసిన్ అది. అయితే అందులో జంతువుల చర్మము, వాళ్ళ ఆయిల్, బల్ల చర్మంలోంచి ఆయిల్ తీసి కొవ్వు తీసి అది కూడా పెడతారు. ఆయుర్వేదం ఏమో ఆకులతోనే చేస్తారు. ఆయుర్వేదం ఉండేది, యునానీ ఉండేది, రెండే ఉండేవి. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి అలోపతి కూడా పెట్టమన్నారు. అలోపతి పెట్టాలంటే తీసుకొచ్చి పెట్టినారు, బాగానే చేసినారు. దానికోసమని ఉస్మానియా హాస్పిటల్ పెట్టించినారు. 1840లోనే చేసినారు. అప్పుడు దాని పేరు హైదరాబాద్ హాస్పిటల్. అది హైదరాబాద్ మెడికల్ కాలేజ్, తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్ అయింది. అది డెవలప్ చేసినప్పుడు పక్కనే ఉంటుంది ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఇప్పుడు ఉంది కదా, దాని పక్కనే దీంట్లో భాగమే అది. అవి రెండు కలిసే ఉండేవి. కోటిలో భాగం ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఉమెన్స్ కాలేజ్ రెండు కోటిలో భాగం. రెసిడెంట్ ఇల్లు అది. రెసిడెన్సీ అంటే రెసిడెంట్ ఇల్లు అని అర్థం. రెసిడెంట్ అంటే బ్రిటిష్ రాజప్రతినిధి అర్థం, అంబాసిడర్ అని. అన్ని 560 సంస్థానాల్లో రెసిడెంట్ ఉంటాడు. ఇక్కడ కూడా రెసిడెంట్ ఉన్నాడు. వాని ఇల్లు ఇది, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుంది. సో అటు దాన్ని మెడికల్ కాలేజ్ కింద మార్చేసినారు ఉస్మానియాది. ఇటు పక్కనేమో అదే సమయంలో దీన్ని ఉమెన్స్ కాలేజ్ కింద మార్చేసినారు. ఉమెన్స్కి ఎందుకు మార్చినారంటే ఉమెన్స్కి పెట్టాలనేది ఒకటి ఉద్యమం ఉండేది. ఇస్లాం ప్రకారం హిందూయిజంలో కూడా ఆడపిల్లకి చదువు లేదు, చదువుకోవద్దు. ఇస్లాంలో కూడా చదువుకోవద్దని చెప్పేవాళ్ళు. ఇవన్నీ ఆర్యన్ మతాలు కదా. ఆర్యన్ మతాల్లో ఆడపిల్ల చదువుకోవచ్చు. చాలా దురాగతాలు. బలవంతంగా తీసుకెళ్ళి చితి మీద వేసేసి భర్త చనిపోయినాక సహనం లేదు, ఎవరు ఇష్టపడరు. బలవంతంగా చంపేయడం అది. సో ముస్లింలు కూడా అంతే, ఇస్లాంలో కూడా అంతే, చాలా ఘోరంగా హింసిస్తారు ఆడవాళ్ళని. ఆ సమయంలో పెద్ద ఉద్యమం జరిగింది. సరోజినీ నాయుడు, అఘోర్నాథ్ చటోపాధ్యాయ, బ్రిటిష్ వాళ్ళు చెప్పినారు. అఘోర్నాథ్ చటోపాధ్యాయ అనే బెంగాల్ బ్రాహ్మడు, ఆయన్ని లండన్లో ప్రొఫెసర్గా ఉంటే తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చినారు. హైదరాబాదు ఇక్కడ ఆయన చేసింది ఏంటంటే అఘోర్నాథ్ చటోపాధ్యాయ ఇక్కడికి వచ్చినాడు. వచ్చి సరోజినీ నాయుడు మనకు తెలిసిందే కదా, ఆమె తెలుగామని, వాళ్ళిద్దరు కలిసి, ఆయన ఇంగ్లీష్లో మహాపండితుడు ఆయన, వాళ్ళు చెప్పినారు హైదరాబాద్లో ఆడపిల్లకు ఒకటి ఉండాలి. సరోజినీ నాయుడు చెప్పింది. ఆయన కూతురు పద్మజానాయుడు చాలా రాష్ట్రాల గవర్నర్గా ఉండేది వాళ్ళ కూతురు. అయితే వాళ్ళిద్దరు కలిసి చెప్పినారు కాబట్టి వాళ్ళ వల్ల అఘోర్నాథ్ చటోపాధ్యాయ వల్లనే ఉమెన్స్ వచ్చింది. వాళ్ళ లండన్లో ఉంటుంది. ఏ మాట కావాలి, యూరోప్లో మాత్రం స్త్రీలకు సమాన హక్కులు ఉన్నాయి, ఇక్కడ లేవు. తెల్లతోళ్ళు దొంగలు అయ్యిండొచ్చు కానీ స్త్రీల విషయంలో మాత్రం జాగ్రత్తగానే ఉన్నారు. తెలంగాణలో కూడా మామూలుగా ఉండేది, దళితులు శూద్రులకు సమాన హక్కులు ఉంటాయి. ఎందుకుంటాయంటే ఆఖరికి తెలంగాణలో భర్త చచ్చిపోతే గుండు కొట్టించుకోరు, తెలంగాణలో కొట్టించుకోరు. శ్మశానానికి ఆడవాళ్ళందరూ వెళ్తారు. తెలంగాణలో చూస్తాం కదా, ఆడవాళ్ళందరూ ఇంకా ఎక్కువ చెప్పాలంటే మగవాళ్ళతో కలిసి కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి కళ్ళు తాగుతారు కూడా. అంత హక్కులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఉత్పత్తులు భాగస్వాములు. ఉత్పత్తి చేస్తారు. నువ్వెంత చేస్తున్నావు, నేను అంత చేస్తున్నా. నువ్వు 4 కుప్పలు వరి కొడితే నేను 4 కుప్పలు వరి కొడుతున్నా. నువ్వు 4 ఎకరాలు దుంతే నేను 4 ఎకరాలు. వాళ్ళ ఉత్పత్తులు భాగం కదా, నాకు కూడా సమాన హక్కులు ఉండాలి. అందుకని శూద్రులందరికీ, ఈవెన్ రెడ్లకు కమ్మలకు వెలమలకు కూడా హక్కులు ఉన్నాయి తెలంగాణలో. సో వాళ్ళకు ఉత్పత్తుల భాగస్వాములైన వాళ్ళందరికీ ఉత్పత్తులు సమానంగా హక్కులు ఉంటాయి. గౌరవం, సామాజిక గౌరవం కూడా అంతే ఉంటుంది. బ్రాహ్మణులకు లేవు. ఎందుకంటే వాళ్ళు పని రానియరు, బయటికి రానియరు, ముసుగేస్తారు. నంబూద్రీస్ అయితే చూసినాం కదా, చాలా ఘోరాలు చేస్తారు వాళ్ళు. నంబూద్రీస్ సొంత తల్ల మీద, భార్యల మీద అనేకమైన దురాగతాలు వాళ్ళు. ముస్లిమ్స్ కూడా అంతే, నలుగురు చేసుకోవచ్చు, తప్పది.
బ్రాహ్మణులకు లేదు, కానీ నలుగురు చేసుకోవచ్చు, ఘోరంగా హింసించవచ్చు, విడాకులు ఇవ్వచ్చు. మనసులో అనుకుంటే కూడా సరిపోద్ది. బయట చెప్పాల్సిన పని కూడా తలాక్ అని మన మనసులో అనుకుంటే కూడా విడాకులు ఇచ్చినట్టే. సో ఆ సమయంలో అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ నిజాం కాలేజ్ మొట్టమొదటి ప్రిన్సిపల్ ఆయన, స్వాతంత్ర యోధుడు కూడా. నిజాంను ఎదిరించినాడు ఆయన. ఎదిరిస్తే తీసుకెళ్ళి రైలు మార్గం కడుతుంటే ఇంత డబ్బులు వసూలు చేస్తావా, పన్నులు కూడా కరువు ఉన్న దగ్గర వసూలు చేస్తావా పన్ను అని చెప్పేస్తే ఆయన పనిష్మెంట్ కింద షోలాపూర్ పంపించినారు ఆయన. మళ్ళీ ఉస్మానియా ఈ నిజాం కాలేజ్ మద్రాస్ యూనివర్సిటీకి అఫిలియేటెడ్. మళ్ళీ యువర్ కాలేజ్ ఈజ్ గోయింగ్ టు డాగ్స్, కుక్కల పాలవుతుంది, నక్కల పాలవుతుంది అంటే మళ్ళీ నిజాం వెళ్ళి దండం పెట్టి షోలాపూర్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ప్రిన్సిపాల్గా పెట్టుకున్నాడు. సో వాళ్ళు పెట్టించినారు, ఇది వాళ్ళు పెట్టించినందువల్ల ఇది వచ్చింది. అందుకని తలుచుకోవాలి. వనజాయం గారు కూడా చాలా బాగా డెవలప్ చేసినారు దాన్ని. అందరూ చక్కటి కాలేజ్ అది. ఇప్పుడు దాని యూనివర్సిటీని మళ్ళీ చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం చేయాలంటే చట్టం వెంటనే ఆమోదించాలి. దానికోసం ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయాలి, స్పెషల్ సెషన్. దానికోసమే పెట్టి ఆ బిల్లు పాస్ చేసి యూజీసీకి పంపాలి. అప్పటిదాకా విద్యార్థులు ఉద్యమం ఆపేది లేదని గట్టిగా చెప్తున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వం సోయిలోకి పడాలి. సార్, కేసీఆర్ గవర్నమెంట్ ఆ కాలేజ్ని యూనివర్సిటీగా మార్చింది. మరి ఇప్పుడు రేవంత్ గవర్నమెంటే యూనివర్సిటీగా చేసినారు, కానీ చట్టం తెలియదు. దీనికేమో ఆయన చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని పేరు పెట్టినాడు, కానీ ఈయన కూడా చట్టం తెలియదు. ఇంకా కేసీఆర్ అంటే ఎప్పుడు ఏం చేయలేదు ఆయన. ఈ గవర్నమెంట్కైనా ఆ గవర్నమెంట్కైనా, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు ప్రజలకు సంబంధించి మొట్టమొదటి చేయవలసింది విద్య కావాలి, వైద్యం కావాలి. ఈ రెండు చూసుకోవాలి. ఇది ఏ ప్రభుత్వమైనా సరే ఏం నమ్ముతున్నాయంటే ప్రజలకు తెలివి వస్తే అది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, ప్రశ్నిస్తారు, ఇదేమిటి తప్పని అంటారు. కాబట్టి వాడు ప్రశ్నించకుండా ఉండాలంటే ఎవరికి చదువు రావద్దు, తెలివి రావద్దు. అందుకని లాస్ట్ ప్రయారిటీ ఏంటంటే చదువే. ఇప్పుడు 1,50,000 కోట్లు పెడతానంటున్నాడు మూసీ నదికి. మరి ఎక్కడైనా గిరిజన పాఠశాలల్లో తిండి పెడుతున్నాం వాళ్ళు పిల్లలకు, విద్యార్థులకు తిండి. ఆడపిల్లలు ఎంత భయంకరంగా చేస్తున్నారు, కిటికీలు కూడా లేవు వాళ్ళు. మనం ఆదిలాబాద్ పోయి చూస్తే కిటికీలు లేవు. ఆడపిల్ల కాలేజ్ స్కూళ్ళకు తర్వాత హాస్టల్లో కిటికీలు లేకపోతే ఎట్లా, భద్రత ఏది? ఎవడు పడితే వాడు లోపలికి వస్తుంటే ఎట్లా? తర్వాత భవనాలు బయటికి చూస్తుంటే గంజాయి వాళ్ళు వస్తున్నారు కాలేజీలోకి. ఎందుకు వస్తున్నారు? రాత్రి వాళ్ళకి తెలియదు ఇది గంజాయి, ఇది కాలేజీ ఆడపిల్లదని కూడా తెలియదు. దానికి గేట్లు కూడా లేవు. తర్వాత తిండి లేదు, నులి పురుగులు వస్తున్నాయి, తిండి తింటున్నారు, చచ్చిపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలకు విద్య అనేది ఆఖరి ప్రాథమ్యం, చివరిది అన్నట్టు. అన్నీ అయినాక మిగిలితే అటు పడేస్తాం బిచ్చం, అంతే తప్ప అయ్యాం. తర్వాత చదువుకున్నాడు కూడా గ్రామాల్లో వాడు మందు కొట్టాలి, ప్రశ్నించొద్దు. మందు కొడితే వాడికే లాభం. మందు కొట్టాలి, తినాలి, తాగాలి, చావాలి. విద్య లాస్ట్ ప్రయారిటీగా ఉంది కాబట్టి కాలేజీకి ఏమీ ఖర్చు చేయట్లేదు, చట్టం కూడా తెలియదు. కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా చట్టం తేవాలని సోయి వాళ్ళకి లేదు. దాన్ని విశ్వవిద్యాలయంగా మారుస్తూ చట్టం తేవాలని అనుకుంటలేరు. అందుకనే విద్యార్థులు ఆందోళన చేయాల్సి వస్తుంది. అప్పుడన్నా ఇలా కళ్ళు తెరుస్తున్నామో చూడాలి. ఇదండి మరి కోటి కాలేజ్ గురించి. కోటి అనగానే మనందరికీ ఒక షాపింగ్ కాంప్లెక్స్, షాపింగ్ ప్లేస్ లాగానే ఫీల్ అవుతాం. కానీ కోటికి ఉన్నటువంటి చరిత్ర ఏంటో వారి వాక్యాలతో మనకి చెప్పారు కదా. ఇది మన హైదరాబాద్ యొక్క చరిత్ర. మరిన్ని విషయాలు మళ్ళీ తెలుసుకుందాము ఇంకో కొత్త టాపిక్తో. అంతవరకు సెలవు.